వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. సినిమాకి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇవాళ నైజాం ఏరియాలో అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థగా దిల్ రాజు శిరీష్ రెడ్డికి సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ అనేది ఉంది. సో వాళ్ళది మామూలుగా సినిమా నిర్మాణ సంస్థ అయితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. సో వాళ్లే మేజర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థగా నైజాంని ఒక రకంగా చెప్పాలంటే పాలిస్తూ వస్తున్నారని చెప్పాలి కొన్ని సంవత్సరాలుగా. అయితే ఎస్విసిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తగ్గిస్తూ దానికి పోటీగా దాన్ని ఎలాగైనా సరే తగ్గించాలి, అది చేస్తున్నటువంటి ఆ రూల్ని ఏదైతే ఉందో ప్రశ్నించాలి అనే ఉద్దేశంతో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్లోకి అడుగుపెట్టారు. ఆ టైంలో అంటే వాళ్ళ మధ్య గొడవలు వచ్చాయి ఏదో విషయంలో, ఒక సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో. అందు గురించే వాళ్లే స్వయంగా తమ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వచ్చారు అని చెప్పేసి అప్పుడు బాగా అనుకున్నారు. అయితే ఎవరైతే పెద్ద పెద్ద నిర్మాతలు, రెగ్యులర్ గా సినిమాలు తీసే నిర్మాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదటి నుంచి కూడా దిల్ రాజు తోటే ఉన్నారు. వాళ్ళ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉందో దాంతో అనుసంధానంగా ఉంటూ వస్తూ ఉన్నారు. వాటిలో ప్రధానమైనటువంటి కంపెనీ సితారా ఎంటర్టైన్మెంట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్. అంటే సూర్యదేవర నాగవంశి వాళ్ళ బాబాయ్ అయినటువంటి చిన్నబాబు ఎస్ రాధాకృష్ణ, సూర్యదేవర రాధాకృష్ణ. వాళ్ళు మొదటి నుంచి కూడా దిల్ రాజు తోటే ట్రావెల్ అవుతున్నారు. అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి సినిమాలన్నీ కూడా నైజాంలో, అవసరమైతే ఉత్తరాంధ్ర అంటే వైజాగ్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీదే, అంటే దిల్ రాజుకి సంబంధించినటువంటి సంస్థ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారానే రిలీజ్ అవుతూ ఉండే. అయితే ఇప్పుడు కొత్తగా మూడో సంస్థ కూడా వచ్చింది. అంటే మైత్రి మూవీ మేకర్సే కాకుండా కొత్తగా ఒక పెద్ద సినిమా, తెలుగు సినిమా సంబంధించి పెద్ద నిర్మాణ సంస్థ ఒకటి, అలాగే పెద్ద కుటుంబానికి చెందినటువంటి అన్నపూర్ణ స్టూడియోస్. సో ఇప్పుడు దాకా నిర్మాణ సంస్థగానే ఉంటూ వచ్చినటువంటి అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా అడుగు పెట్టింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఇప్పుడు తమ సినిమాల్ని అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా రిలీజ్ చేయటానికి వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. దిల్ రాజు నుంచి పక్కకు జరిగిపోయారు. అది ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయిపోయింది. కేవలం సితారా ఎంటర్టైన్మెంట్స్ మాత్రమే కాదు, షైన్ స్క్రీన్స్ ఏదైతే మనశంకర వరప్రసాద్ గారు సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి బ్యానర్ లో ఒకటి షైన్ స్క్రీన్స్, సాహు గార్పాటి, అది అలాగే వైజయంతి మూవీస్ వాళ్ళు కూడా ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ కి తమ సినిమాలను ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు అని చెప్పేసి తెలుస్తోంది. ఇలాంటి సంస్థలన్నీ కూడా, అలాగే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, ఎస్విసిసి, సో వీళ్ళు భోగవల్లి ప్రసాద్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ పంచన చేరారు. సో తమ సినిమాల్ని అన్నపూర్ణ ద్వారా రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారని చెప్పేసి బలంగా వినిపిస్తుంది. ఇది నిజంగా దిల్ రాజుకి ఒక దెబ్బ లాంటిది అని చెప్పేసి కూడా ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. దిల్ రాజు కేవలం ఇవాళ నిర్మాత మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్ మాత్రమే కాదు, ఎగ్జిబిటర్ మాత్రమే కాదు, తను స్వయాన ఇక్కడ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గిరిని వ్యవహరిస్తున్నారు. చైర్మన్ గిరి చేజిక్కించుకున్నారు ఆయన. సో అందువల్ల ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. అలాంటి వ్యక్తితోటి ఇప్పుడు ఎందుకని చాలా మందికి పొసగటం లేదు అనేది కూడా చర్చనీయాంశమైంది. సో దిల్ రాజు వ్యవహార సరళి, ఆయన ధోరణి నచ్చట్లేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో వాళ్ళు ఏవైతే టర్మ్స్ చెప్తున్నారో ఒక సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఆ విషయాల్లో ప్రొడ్యూసర్లకి ఆయన మీద కొంచెం కినుకుగా ఉంది. అందు గురించే వాళ్ళు ఒక కొత్త పార్టీకి సపోర్ట్ చేయడానికి ఎదురు చూస్తున్నారని. మరి మైత్రి మూవీ మేకర్స్ వచ్చారు కదా, మరి వాళ్ళకెందుకు ఇప్పుడు దాకా సపోర్ట్ దొరకలేదంటే, ఎందుకనో మైత్రి మూవీ మేకర్స్ కి దిల్ రాజుకి ఏదైతే అంతకుముందు గొడవ అయిందని చెప్పేసి డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు అనుకున్నాము, మైత్రి మూవీ మేకర్ కూడా ఒక ప్రొడక్షన్ హౌసే. అది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏ పెద్ద కుటుంబానికో చెందినది కాదు. కానీ ఇక్కడ వేరేజ్ అన్నపూర్ణ వచ్చేటప్పటికి అది అక్కినేని నాగార్జునది స్వయాన. కాబట్టి అక్కినేని నాగార్జునకు ఉన్నటువంటి పేరు బలం ఏదైతే ఉందో, అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ కి ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో, ఆ రకంగా చూసుకుంటే అంటే ఆ పరిచయాలు ఎప్పటి నుంచో దశాబ్దాల తరబడి ఉన్నటువంటి అనుబంధం. అందు గురించే అశ్విని దత్ లాంటి ప్రొడ్యూసర్ కూడా 50 సంవత్సరాల నుంచి ఆయన కూడా ప్రొడ్యూసర్. సో నాగార్జునకు చెందినటువంటి ఆ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వైపే మొగ్గు చూపారు. మైత్రి మూవీ మేకర్స్ అనేది అలాంటి అంత పెద్ద పేరు లేదు కాబట్టి, అంతే వాళ్ళు ఎంత బడా నిర్మాతలైనా దిల్ రాజుకి పోటీగా సినిమాలు
పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఉన్నా దానికి ఉన్నటువంటి గుడ్ విల్ అంటే డిస్ట్రిబ్యూషన్ పరంగా దిల్ రాజుకు ఉన్నటువంటి గుడ్ విల్ తో పోలిస్తే తక్కువ. అందు గురించే అనుకున్న రేంజ్ లో పెద్ద నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వైపు వెళ్ళలేదు, ఓ మీడియం బడ్జెట్ సినిమా నిర్మాతలు అట్లాంటి వాళ్లే వెళుతున్నారు అనేటువంటి వాదన ఒకటి వినిపిస్తుంది. స్వయంగా ఎడుదిరిగి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సినిమాలు వరుసగా ఎప్పుడు కూడా 2-3 సినిమాలు లైన్ లో ఉంటాయి కాబట్టి మైత్రి వాళ్ళే, సో వాళ్ళు స్వయంగా వాటినే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు, ఎక్కువ వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి. సో ఇప్పుడు ఇంకొకరు కూడా ఉన్నారు, ఇక్కడ ఏషియన్ సునీల్ కూడా ఉన్నాడు. సో మరి ఏషియన్ సునీల్ దిల్ రాజు ఒకటిగానే ఉంటూ వచ్చారు. మరి కానీ ఏషియన్ సునీల్కి అన్నపూర్ణ స్టూడియోస్ తోటి మంచి అనుబంధం ఉంది. వాళ్ళ ఫాదర్ నారాయణ దాస్ నారంగ్ ఆయన దగ్గర నుంచే అక్కినేని నాగార్జునకి మంచి అనుబంధం ఉంది. అందువల్ల ఇప్పుడు ఏషియన్ సునీల్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ని కాదనలేని పరిస్థితి తలెత్తిందని చెప్తున్నారు. ఏషియన్ సునీల్ కూడా ఒక డిస్ట్రిబ్యూటరే. సో అయినప్పటికీ కూడా వాళ్ళతో కలిసి పోవాలనేటువంటి ఉద్దేశంతో ఏషియన్ వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి తెలుస్తోంది. మరి ఇక్కడ చూస్తే ఒక త్రిముఖ పోటీ కనిపిస్తోంది నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ పరంగా. ఏదైతే దిల్ రాజు ఇప్పటిదాకా ఒక మోనోపలీగా నైజాం డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థని శాసిస్తూ వస్తున్నాడో దానికి ఇప్పుడు చెక్కు పడింది అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి రావటం వల్ల. పైగా ఏదైతే దిల్ రాజు ఆ మోనోపలీ చేసేటప్పుడు పెట్టేటువంటి నిబంధనలు కానివ్వండి, అలాగే ఎన్ఆర్ఏ బేసిస్ మీద చేసేటువంటి సినిమాలు కానివ్వండి, ఇప్పుడు అవి తక్కువగా ఉండే. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ రావటం వల్ల డిస్ట్రిబ్యూషన్ లోకి ఆ ఎన్ఆర్ఏ బేసిస్ మీద, నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ బేసిస్ మీద సినిమాలు రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ సినిమాలకి కలుగుతోంది అని చెప్పేసి కూడా ఒకటి ప్రచారంలోకి వచ్చింది. మరి ఇది ఎంతవరకు ప్రాక్టికల్గా వాస్తవ రూపం దాల్స్తుంది, నిజంగా అన్నపూర్ణ స్టూడియోస్ తోటి గనక వాళ్ళతో కలిస్తే గనక, వాళ్ళతో కలిసి డిస్ట్రిబ్యూషన్ గనక ఇస్తే గనక వాళ్ళకి ఖచ్చితంగా తమకి మేలు జరుగుతుంది, వచ్చే పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది, తమకి అంతగా నష్టం రాదు అని నిర్మాతలు గనక వాళ్ళు గనక నమ్మితే ఖచ్చితంగా దిల్ రాజుకి అది ఎఫెక్ట్ అవుతుందని కూడా చెప్పుకుంటూ ఉన్నారు ఇండస్ట్రీలో. మరి చూద్దాం, ఇప్పుడే వచ్చింది కాబట్టి అన్నపూర్ణ స్టూడియోస్ లేటెస్ట్ ఎంట్రీ కాబట్టి డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి రానున్న 2026, 2027 సంవత్సరాలు ఖచ్చితంగా పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ఇప్పుడు బారులు తీరే అవకాశాలు వస్తూ ఉన్నాయి. సో వీటితోటి పోటీ అనేది ఖచ్చితంగా రసవత్తరంగా మారబోతుంది డిస్ట్రిబ్యూషన్ రంగంలో అని చెప్పేసి తెలుస్తోంది. దాని ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇక నుంచి ఈ సమ్మర్ నుంచి రాబోతున్నటువంటి పెద్ద సినిమాల ద్వారా మనకు తెలిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి చూద్దాం, ఈ త్రిముఖ పోటీలో ఏ సంస్థ ఎక్కువ లాభపడుతుంది, ఏ సంస్థ డీలా పడుతుంది. లెట్ us wait and see.